ఫ్రెండ్స్, మనము ఈరోజు బార్ కుట్లు ఎలా వేయాలి, మెజర్మెంట్ ఎలా చూసుకోవాలి అనే దాని ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలాగా బ్లౌజ్ కి ఇటు సైడ్ అటు సైడ్ సేఫ్టీ కుట్టేసుకోండి. ఇటు సైడ్ అటు సైడ్ రెండు ఈక్వల్ గా పెట్టుకొని ఎడ్జ్ ఈక్వల్ గా పెట్టుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము ఉంది కదా, మనం ఏ పార్ట్ అయితే ఏ సైడ్ అయితే వేసుకుంటున్నామో ఆ సైడ్ చూసుకోండి. నేనైతే కాజాలు పట్టి వేస్తున్నాను. ఇది కూడా కాజాలు పట్టి తీసుకున్నాను. బాగా పట్టుకొని కరెక్ట్గా కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ మార్క్ వేసాను. ఇప్పుడు మనము సంఖ భాగం మార్క్ చేసుకుందాము. ఇదే కాజాలు పట్టిన పట్టుకొని సంఖ భాగం ఇలాగా దీన్ని ఇలా పట్టుకోండి. ఇది కూడా మనం వేసే బ్లౌజ్ను కూడా ఇలా పట్టేసుకొని రెండు బాగా కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకొని మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మరి వాళ్ళ హ్యాండ్ కొంచెం షార్ట్ ఉంది, ఇది పొడవు హ్యాండ్ అయినా పర్లేదు. మనము ఇలా పట్టేసుకొని చూడండి, ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ లెంత్ని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడికి కరెక్ట్గా ఇలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ని కలిపేసుకుందాము. ఇలాగా సంఖ దగ్గరికి వేసుకున్నాం కదా. ఇప్పుడు నడుము దగ్గర కూడా మనకి లైన్ స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వస్తే అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కూర్చున్నట్లు అనమాట. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనము కుట్లు వేసుకుందాము. రండి. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాగా మొత్తం కుట్టు వేసుకొని రఫ్ చేసుకోండి. ఇప్పుడు దీని సైడ్కి ఒకటి రెండు ఇలా వేసుకుంటే కనుక మీకు బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూడడానికి. వాళ్ళకి కస్టమర్కి ఎప్పుడైనా కూడా బ్లౌజ్కి టైట్ అయింది కుట్లు ఇప్పుకోవాలనుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా కుట్లు ఇప్పుకోవచ్చు. బయటికి చూడడానికి నీట్గా ఉంటుంది. కస్టమర్ కూడా మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతారు అనమాట. మనకి పని ఎక్కువ ఉండదు. ఇలా వేసుకుంటే ఈజీగా బార్ కుట్లు అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు కాజా పట్టి వైపు అయిపోయింది కదా. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు వేసుకుందాము. చూడండి, ఇప్పుడు హుక్స్ పట్టి వైపు తీసుకుంటున్నాను. చాలా మంది హ్యాండ్ వైపు నుంచే వేసుకుంటారు. ఆ హ్యాండ్ వైపు నుంచి ఎప్పటికీ అలాగా వేయొద్దండి. హ్యాండ్ వైపు నుంచి వేస్తే కొంచెం రాంగ్ వస్తుంది. రాంగ్ వచ్చినప్పుడు మీరు సర్చ్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఇది అవుతారు. దానికన్నా ఇలాగా చేయండి, బాగుంటుంది. ఇప్పుడు హుక్స్ పట్టి పట్టుకున్నాం కదా, హుక్స్ పట్టి ఇలా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. ఇదే భాగంలో తీసుకొని సంఖ కూడా మార్క్ చేసుకోండి. ఇలాగా గట్టిగా స్టిఫ్గా పట్టుకొని ఇలా పట్టేసుకొని సంఖని రెండు ఈక్వల్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. సేమ్ ఇందాక చూపించాను కదా, షోల్డర్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్ని ఇలా పట్టేసుకొని హ్యాండ్ని ఇక్కడికి ఇలా తీసేసుకోండి. తీసుకొని ఇలాగా మార్క్ చేసేసుకుందాం మనము. ఇప్పుడు ఈ మార్క్ని ఆ మార్క్ని మొత్తం కలుపుకుంటూ వెళ్దాం అనమాట. ఇది కలిపేసాం కదా, ఇప్పుడు ఇది కూడా కలిపేద్దాము. చూడండి, స్ట్రైట్గా ఉంది కదా. ఇప్పుడు మనము కుట్టు వేసుకుందాం. ఇలా వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇటు సైడ్ ఒకటి సేమ్ యాజ్
చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఇలా కనుక చూసుకొని మీరు కుట్లు వేసుకున్నారనుకో బ్లౌజ్ని ఈజీగా తొందరగా మీరు నీట్గా సెట్ చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే కస్టమర్స్ బాగా ఇదవుతారు, ఇంప్రెస్ అవుతారు. ప్లస్ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు బార్ కుట్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కరెక్ట్గా సరిపోయిందో లేదా అనేది చూసుకోవాలి. చూడండి, హుక్స్ పట్టి దగ్గర నుంచి హుక్స్ పట్టికి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ చూసుకున్నాము, బ్యాక్ కూడా కరెక్ట్గా సరిపోయింది. కాజా పట్టి చూడండి ఈక్వల్గా సరిపోయింది కదా. బ్లౌజ్ చూడడానికి కూడా నీట్గా ఉంటాయి కుట్లు, మనకి ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. ఇటువైపుకి చూడడానికి బాగుంటుంది, బ్లౌజు స్టిచ్చింగ్ కూడా నీట్గా కూర్చుంటుంది. చూడండి కరెక్ట్గా కూర్చుంది కదా, ఎక్కడ కొంచెం లూజు టైట్ ఇట్లా లోపలికి బయటికి రాకోకుండా కుట్లు నీట్గా కూర్చున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగా వస్తుంది బ్లౌజ్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ముందుగా బాగా యూజ్ అవుతుంది అనమాట బార్ కుట్లు. ఇలా వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.